రైట్. ఎనీవే ఇప్పుడు మనం పొదుపు విషయానికి వద్దాం కిషోర్ రెడ్డి గారు. పొదుపు చేయమని చెప్పి ఈ రకంగా మంట పెడితే ఇప్పుడు పస్తులు ఉండాలా సామాన్యుడు? లేదు సార్, ఒక్క విషయం మనం ఇంతకుముందు వీరు కూడా మాట్లాడారు, మనోడు కూడా మాట్లాడాడు ప్రైసెస్ మీద. ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు రవాణా ఖర్చులు ఉంటాయి కాబట్టి పెరుగుతాయి. విజయ్ గారు చెప్పారు, అది అందరికీ బేసిక్ ఎకనామిక్స్ 101 అంటారు, ఫస్ట్ లెసన్. సో మీకు ఈరోజు 2014 నుంచి ఈ రోజుకి 2014లో ఎంత ఉండిందో ఇన్ఫ్లేషన్ రేట్లు, మన్మోహన్ సింగ్ గారు రిటైర్ అయ్యే సమయానికి డబుల్ డిజిట్స్లో ఉంది సార్, 13-14% సంవత్సరాల తర్వాత కూడా మన్మోహన్ సింగ్ గారిని అవసరం లేదు. ఈ నిమిషానికి ఎంత ఉందో చెప్తాను. ఈ నిమిషానికి ఎంత ఉందో తెలుసా మీకు? 3 పాయింట్ చిల్లర ఉంది సార్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఇన్ఫ్లేషన్ తో పని లేదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. అదే సార్ నాకు తెలుసు, ద్రవ్యోల్బణం అంటే నాకు తెలుసు, ద్రవ్యోల్బణం అంటే తెలుసు. మీరు పొదుపు చేయమని చెప్పారు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చి. అవును సార్. బంగారం కూడా కొనుక్కోకండి అన్నారు. రైట్, మంచిదే. పొదుపు మనస్తత్వం ఆల్రెడీ మన డిఎన్ఏలో ఉంది. మీరు ఇంకా పొదుపు చేయమంటున్నారు. రైట్. నేను ఈ 2 వారాలు 4 రోజులు చికెన్ మటన్ ఏం తినను, నూనె కూడా తక్కువ, నూనెల గురించి కూడా మాట్లాడారు ఆయన. ఇంపోర్ట్ చేసేవన్నీ అని చెప్పి అదే సార్, విదేశీ వంట నూనె పేరు కూడా మెన్షన్ చేశారు. సో వంట నూనె కూడా వాడము, ఓకే, తక్కువ వేసుకుంటాం, 2 స్పూన్ల దగ్గర 1 స్పూన్ వేసుకుంటాం. ఇంత చేసేది మా పొట్ట కొట్టడానిక? అక్కడ ఏమి తక్కువ అయిందని ఒక విషయం నేను చెప్తాను. పాయింట్ అది. నేను ఒకటే విషయం సార్, మోడీ గారు చెప్పారు 10th రోజే కదా చెప్పింది. ఎవరికి చెప్పారు సార్? ఎవరికి? మాకే. మీకు చెప్పాల, మాకు చెప్పారు. ఎదురుగా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు సార్. దిస్ ఇస్ టూ మచ్ అండి. ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, దేశ ప్రజలకు చెప్పారు. అంటే బీజేపీ కార్యకర్తలు పొదుపు చేయాలా? మేము చేస్తున్నాం సార్. అయితే కోర్టు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ఆ రోజు పొదుపు చేయండి. ఇప్పుడు మీరు ప్రైసెస్ గురించి అన్నారు, ప్రైస్ పెంచారు అని అన్నారు, ఓకే సార్. కానీ ఎవరి మీద ఏ ఆంక్షలు పెట్టలేదు. బంగారం తగ్గించుకోమనో, ఆయిల్ చెప్పారు క్లియర్ గా. లేదు, ఆంక్షలు లేవు అంటున్నాను. సూచన మీరు ఇఫ్ యూ వాంట్, ప్రధానమంత్రి ఒక సూచన చేశారంటే అది మనం ఆంక్ష కింద తీసుకోరు సార్. అట్లా ఎంతో మంది అపోజ్ చేయడానికి చేస్తారు సార్. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పెట్రోల్ ప్రైసెస్ అందుకనే పెరిగాయి అన్నదానికి నేను చెప్తున్నాను కదా. నోటుబందీ అంటే నోటుబందీకి ఓకే అన్నాం, ప్లేటు అసలు కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రధానమంత్రి గౌరవిస్తామండి కూడా. ఈ రాహుల్ గాంధీ గారు ఏమంటారు తెలుసా? మీరేమో అన్నారు మనం ఇష్టపడ్డ వాళ్ళం చేశాం సార్, నమ్మకం ఉన్న వాళ్ళం చేశాము, మోడీ గారిలో నమ్మకం ఉన్న వాళ్ళం చేశాము, నమ్మకం లేని వాళ్ళు అపహాస్యం చేశారు, కాదన్నారు. ఈ రోజు నేను అనుకోవడం రామ్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇంటికి పోకుండా రౌండ్ గా తిరిగి వెళ్తారు, ఇంకొంచెం పెట్రోల్ ఖర్చు పెడదామని చెప్పి. రామ్ దయచేసి సుజన గారు, ఇప్పుడు పొదుపు చేయమని అన్నారు, మనం కూడా డిస్కస్ చేసాము.